హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. జీఈ ఏరోస్పేస్ F414 ఇంజన్స్ ప్రైజ్ని 3 రెట్లు ఎక్కువకి పెంచిందనే న్యూస్ కొన్ని రోజులుగా బాగా వైరల్ అవుతుంది. చాలా మీడియా రిపోర్ట్స్ వచ్చాయి, చాలా ప్రశ్నలున్నాయి. చాలా మంది ఇండియా అమెరికన్ ఇంజన్ వద్దని ఫ్రాన్స్ లాంటి దేశాల ఇంజన్స్ని కొనాలని కూడా చెప్తున్నారు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ అనేది మనకి అనుగుణంగా లేదు. ఈ సిచ్యువేషన్ ఏంటి, నెక్స్ట్ ఏంటి అనే దాని మీద ఫుల్ క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో చేశాను. ఫస్ట్ ప్రైస్ హైక్ డీటెయిల్స్ లోకి వెళ్తే ఇక్కడే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ స్టార్ట్ అయింది. చాలా మంది జీఈ ఆల్రెడీ ఒక ప్రైజ్ ని చెప్పి సడన్ గా 3 రెట్లకి పెంచిందని అర్థం చేసుకున్నారు. కానీ అది నిజం కాదు. జీఈ ఫస్ట్ టైం చెప్పిన ప్రైజే ఇది. 2023లో అమెరికన్ గవర్నమెంట్ మనకి F414 ఇంజన్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసి మన దేశంలో మ్యానుఫ్యాక్చర్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. అక్కడ నుండి టెక్నికల్ నెగోషియేషన్స్ మొదలయ్యాయి. అంటే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ప్రొడక్షన్ గురించి. అవి కొంతకాలం క్రితం కంప్లీట్ అయ్యాక ఇక కమర్షియల్ నెగోషియేషన్స్ అంటే ప్రైస్ గురించి మాట్లాడడం మొదలైంది. దీనికి జీఈ మీరు చెప్పిన దాన్ని బట్టి ఎంత ఖర్చు అవుతుందని ముందు ఒక బిడ్ వేయాలి. మీడియా రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే ఇండియా జీఈ గత కొన్నేళ్లలో ఇతర దేశాలకి F414 ఇంజన్స్ ని అమ్మిన ప్రైజెస్ ని బట్టి ఇంజన్ కి 70 నుండి 80 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసింది. అయితే జీఈ బిడ్ ని సబ్మిట్ చేసినప్పుడు ప్రైజ్ ని చూస్తే ఇంజన్ కి 200 కోట్లు అని ఉంది. సపరేట్ గా టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేసి ఫ్యాక్టరీని పెట్టడానికి $800 మిలియన్ అంటే రఫ్ గా 7,500 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పింది. ఓకే, ఒక ప్రైజ్ ని చెప్పి సడన్ గా పెంచకపోయినా వేరే దేశాలకి అమ్మిన దాన్ని బట్టి ఇండియా 70 నుండి 80 కోట్లు అనుకుంటే జీఈ 200 కోట్లని ఎందుకు చెప్పింది? ఇక్కడే అసలు కథ ఉంది. ఇండియా AMCA Mark II కోసం ఫ్రాన్స్ తో ఇంజన్ ని డెవలప్ చేయబోతుంది. కానీ ముందు AMCA Mark I ని డెవలప్ చేసి కొన్నింటిని సర్వీస్ లోకి తీసుకురావడానికి జీఈ F414 ఇంజన్ ని ఎంచుకుంది. మొదట తయారయ్యే కొన్ని AMCA జెట్స్ ప్లస్ తేజస్ Mark II TEDBF ప్రాజెక్టులకి ఇవే మెయిన్ ఇంజన్స్. 3 ప్రాజెక్టులు అమెరికన్ ఇంజన్స్ మీద డిపెండ్ అవడమే కాకుండా తేజస్ Mark II అండ్ AMCA డిజైన్స్ కంప్లీట్ అయ్యి ప్రోటోటైప్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టేజ్ లోకి వచ్చాయి. ఒక జెట్ ని డిజైన్ చేసి తర్వాత అందులో ఏ ఇంజన్ పడితే ఆ ఇంజన్ ని ఫిట్ చేయడం కుదరదు. ఏ జెట్ ని అయినా సరే ఒక ఇంజన్ లేదా ఇంజన్ ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని దాని డైమెన్షన్స్ ఆధారంగా జెట్ ని డిజైన్ చేస్తారు. ఇంజన్ ని మార్చాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ నుండి మరలా డిజైన్ ఫేజ్ అంటే డ్రాయింగ్ బోర్డు మీదకి వెళ్లాల్సి వస్తుంది. అదే డ్రాయింగ్ బోర్డులో ఉన్నప్పుడే జీఈతో ఏదైనా ఇష్యూ వస్తే ఈజీగా చేంజెస్ చేసి వేరే ఇంజన్ తో డిజైన్ చేయొచ్చు. కానీ ఇప్పుడు వెనక్కి వెళ్ళటం అనేది పెద్ద తలనొప్పి. ఇలా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ ఒకే ఇంజన్ మీద డిపెండ్ అవటం ప్లస్ సడన్ గా ఆల్టర్నేటివ్ కి షిఫ్ట్ అయ్యేలా ఛాన్స్ లేకుండా ప్రోటోటైప్ స్టేజ్ లో ఉండటం వల్ల నెగోషియేషన్స్ లో జీఈకి లెవరేజ్ అంటే అప్పర్ హ్యాండ్ ఉంది. అందుకే ఎక్కువ ప్రైజ్ ని డిమాండ్ చేస్తుంది. మరి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఫస్ట్ అసలు జీఈనే ఎందుకు ఇండియా సెలెక్ట్ చేసిందో తెలుసుకోవాలి. జెట్ ఇంజన్ ని డెవలప్ చేయటం ఒక ఎత్తు అయితే రిలయబుల్ ఇంజన్ ని డెవలప్ చేయటం ఇంకో ఎత్తు. ఇక్కడ రిలయబిలిటీ అంటే పొద్దాకా రిపేర్స్ రాకుండా ఉండడం. టెక్నాలజీలో ఎంత మెచ్యూరిటీ ఉంటే అంత రిలయబిలిటీతో ఇంజిన్ ని డెవలప్ చేయొచ్చు. మన దగ్గర ఇన్ని ఎయిర్క్రాఫ్ట్ ఉంటే వాటిలో ఇన్ని మాత్రమే ఎప్పుడైనా ఫ్లై చేయడానికి రెడీగా ఉంటాయి, మిగతావి మెయింటెనెన్స్ లో ఉంటాయనే కాన్సెప్ట్ ఉంటుంది. అవైలబిలిటీ రేట్ అంటారు. ఇంజిన్ ఎంత రిలయబుల్ అయితే ఆ ఎయిర్క్రాఫ్ట్ అవైలబిలిటీ రేట్ అనేది అంత ఎక్కువ ఉంటుంది. ఈ రిలయబిలిటీలో జీఈ వరల్డ్ నెంబర్ 1. దీనివల్ల ఇండియా తేజస్ కోసం F404 ఇంజన్ ని సెలెక్ట్ చేసి 2010లో తేజస్ Mark II కోసం F414 ఇంజన్ ని సెలెక్ట్ చేసింది. ముందైతే F404 లాగానే F414 ఇంజన్స్ ని కూడా ఇంపోర్ట్ చేసుకుందాం అనుకున్నారు. ఆ టైంలో లోకల్ ప్రొడక్షన్ అనే క్లియర్ ప్లాన్ లేదు. తర్వాత AMCA TEDBF ప్రాజెక్టులకు కూడా ఇవే ఇంజన్స్ ని సెలెక్ట్ చేసింది. ఇక 3 ప్రాజెక్ట్స్ అయ్యేసరికి చాలా ఇంజన్స్ మనకి అవసరం అవుతాయి. సో మన దేశంలోనే మ్యానుఫ్యాక్చర్ చేయాలని జీఈని అడిగింది. ఇక 2023లో అమెరికన్ గవర్నమెంట్ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేయండి అని జీఈకి పర్మిషన్ ఇచ్చింది. ఇలా ఇండియా లోకల్ ప్రొడక్షన్ అనే నిర్ణయం తీసుకొని అమెరికాని ఒప్పించే టైంకి 2 ఫైటర్ జెట్ ప్రాజెక్ట్స్ కూడా డిజైన్స్ కంప్లీట్ అయ్యాయి.
F414 ఇంజన్ని బేస్ చేసుకొని డిఆర్డిఓ వీటిని డిజైన్ చేసింది. ఇదే జీఈకి అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు ఇండియాకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ F414 ఇంజన్తో కంటిన్యూ అవడం. జీఈ ఒక ప్రైజ్ని కోట్ చేసిందంటే అది ఫైనల్ ప్రైజ్ అవ్వదు. ఇండియా ఈ కమర్షియల్ నెగోషియేషన్స్లో మాట్లాడి ప్రైజ్ని తగ్గించవచ్చు. ఇదంతా ఒక ప్రొసీజర్. లేదా ఇంజన్ని మార్చడం. యూరోఫైటర్ టైఫూన్లో EJ200 అనే ఇంజిన్ ఉంది. F414 EJ200ల మధ్య కాంపిటీషన్ జరిగాకే ఇండియా F414 ఇంజిన్ని సెలెక్ట్ చేసింది. అలాగే ఫ్రాన్స్ కూడా మన రిక్వైర్మెంట్స్కి మ్యాచ్ అయ్యేలా రఫాల్లో ఉన్న M88లో ఎక్కువ థ్రస్ట్తో RTX ఇంజిన్ని డెవలప్ చేసింది. ఈ 2 ఇండియాకి ఆప్షన్స్. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే ఆల్రెడీ మన జెట్ ప్రాజెక్టులు లేట్ అవుతున్నాయి. మరలా డ్రాయింగ్ బోర్డు మీదకి వెళ్తే ఇంకొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టే. ప్లస్ రీడిజైన్ చేసి విండ్ టనల్ టెస్టింగ్, ఆ టెస్టింగ్, ఈ టెస్టింగ్, సర్టిఫికేషన్ అంటూ రీప్లేస్మెంట్కి ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. సో ఈ ఆల్టర్నేటివ్స్ ఎప్పుడు పనికొస్తాయంటే ఒకవేళ జీఈ మేము మా ఎక్స్పోర్ట్ పాలసీని మార్చాం, మీకు అసలు ఇంజిన్స్నే ఇవ్వమని చెప్తే. కానీ జస్ట్ ప్రైజ్ విషయంలో ఇంజిన్ రీప్లేస్మెంట్ అనేది ప్రాక్టికల్ కాదు. ఎందుకంటే జెట్ని రీడిజైన్ చేసి కొత్త ఇంజిన్కి షిఫ్ట్ అవటం ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. ప్లస్ చాలా టైం బొక్క. ప్రజెంట్ ఇండియాకి మోస్ట్ ప్రాక్టికల్ ఆప్షన్ వీలైనంత వరకు ప్రైజ్ని తగ్గించి సొంత జెట్ ఇంజిన్ లేకపోతే ఎలానే ఉంటుందని ఎక్కువ ప్రైస్తో F414 ఇంజిన్స్తోనే కంటిన్యూ అవటం. జీఈ ఇంజిన్సే ఇవ్వమని మోసం చేస్తే తప్ప ఇండియా ఇంజిన్ని మార్చడానికి ఛాన్సెస్ లేవు. ఫ్రాన్స్తో కలిసి ఇంజిన్ని డెవలప్ చేయబోతున్నాం. ఆ జెట్ ఇంజిన్ వచ్చాక ఆ ఇంజిన్ని లేదా దానిలో వేరియంట్స్ని తేజస్ మార్క్ 2 టెడ్బిఎఫ్ జెట్స్లోకి కూడా తీసుకురావడం జరుగుతుంది. జెట్ ఇంజిన్లో ఇలా సెల్ఫ్ రిలయన్స్ వచ్చేదాకా మనకి ఇది తప్పదు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.